ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 6-7 వచనాలు. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా, ఆమేన్. దేవుడిచ్చు గొప్ప గొప్ప వాగ్దానాలు లేదా ఆశీర్వాదాలలో ఇది కూడా ఒక అత్యంత ముఖ్యమైనటువంటి వచనంగా మనము తెలుసుకోవచ్చండి. యెషయా గ్రంథం గురించి మొదట మనము చూసుకుంటే, యెషయా గ్రంథము అందరికీ తెలిసినదే. 66 అధ్యాయాలు కలిగినటువంటి ఒక బుక్. ఇందులో మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధన గురించి, తర్వాత మిగిలిన అధ్యాయాలు కొత్త నిబంధన గురించి. ఆ కొత్త నిబంధనలో కూడా మొదట కొన్ని అధ్యాయాలు యేసు ప్రభుల వారు వచ్చి నెరవేర్చినటువంటి ఆ విషయాలుగా ఉంటుంది. తర్వాత రాబో రెండవ రాకడలో జరగాల్సిన విషయాలను కూడా యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని యెషయా ప్రవక్త ద్వారా ఇంకా మిగిలిన కొంతమంది ద్వారా ఈ విషయాలను రాయించున్నారు. ఈరోజు మనం అందులో నుంచి 6-7 వచనాలను ధ్యానించుకుందాం. ఇక్కడ మనకి ఈ 6-7 వచనాలు ఇక్కడ క్యాజువల్గా మనము ఈ వాక్యాలను మనం చదివినట్లయితే ఇది మనకు దేవుడు చెప్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఏదైనా వాక్యం చదివేటప్పుడు ఆత్మీయ నేత్రాలను మాకు దయచేయి తండ్రి అని మనము దేవుణ్ణి అడగాలి. వాక్యము చదివేటప్పుడు కావచ్చు, వింటున్నప్పుడు కావచ్చు, దేవుణ్ణి మనము ప్రార్థించుకొని, ప్రభువా మీ వాక్యం యొక్క మర్మాలు, వాక్యంలో దాగి ఉన్నటువంటి రహస్యాలను మాకు తెలియపరచు తండ్రి. మా హృదయంలో ఆ వాక్యాన్ని మేము భద్రపరుచుకునేలాగా సహాయం చేయతండ్రి అని మనము దేవుణ్ణి అడిగినట్లయితే తప్పక ఆత్మీయ నేత్రాలను ఆయన తెరిచి మన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకునేటటువంటి కృప ఆయన మనకు ఇస్తాడు. ఇక్కడ చూసుకుంటే 6 ఆశీర్వాదాలు మనకిరోజు లభించబోతున్నాయి. విశ్వాసముతో ఉన్న వారికి తప్పక ఈ వాక్యము మన జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్. ఇక్కడ గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును. ఇక్కడ ఈ 3 తీసుకురావడం గురించి దేవుడు మనకి ఈరోజు చెప్తున్నాడు. గుడ్డివారి కన్నులు తెరవడం అంట. రెండవదిగా బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తేవడము. మూడవదిగా చీకటిలో బందీగృహంలో ఉన్న వారిని వెలుపలికి తేవడం. ఇది కొన్ని విషయాలు ఈరోజు మనం కూడా ఈ విషయం మన జీవితంలో కూడా మన ద్వారా కూడా దేవుడు జరిపించగలడండి. గుడ్డివారి కన్నులు తెరవడం అంటే ఏదో ఇది కేవలము శారీరకమైన గుడ్డితనము కాదు. ఆత్మీయ ఒక ఎదుగుదల లేకుండా ఈ లోకపు సాతాను బంధకాలతో, సాతాను ఉచ్చులలో చిక్కుకుపోయి అంధత్వం కలిగి ఉంటారు. దేవుని మీద నమ్మకం లేకపోవడము, లేదా దేవుణ్ణి దూషించడము, వారికి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి దేవుణ్ణి వ్యతిరేకించడము, ఇటువంటి అంధత్వంలో పడిపోయిన వారికి మన ద్వారా, మన యొక్క సాక్ష్యాల ద్వారా, మన జీవితం యొక్క విధానాన్ని బట్టి కూడా ఇతరుల యొక్క ఆత్మీయ నేత్రాలను తెరిచేటటువంటి కృప దేవుడు మన ద్వారా కలిగిస్తాడు. రెండవదిగా బంధింపబడిన వారిని అంటే, ఈ బంధింపబడడం అంటే కేవలము ఏదో ఒక పోలీస్ స్టేషన్లోనో ఇంకేదో ఒక ఇంట్లో బానిసలుగానో ఇలా మాత్రమే కాకుండా బంధకాలు అంటే ఈ యొక్క దేవునిలోనికి రావాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి అని ఆశపడుతూ ఉన్న కొంతమంది బంధకాలలో ఇరుక్కుపోయి ఉంటారు. వారు వాటిలో నుంచి బయటకు రాలేకపోతుంటారు. అటువంటి వారిని మనము ప్రార్థన శక్తి ద్వారా, వాక్యం ద్వారా వారిని కూడా మనము విడిపించవచ్చు. ఈ మాట కూడా మన జీవితంలో దేవుడు మన ద్వారా జరిగించగలడు. ఇక్కడ చీకటిలో నివసించే వారిని
బందీ గృహంలో నుండి వెలుపలికి తేవడం. చీకటి అంటే ఇది కూడా అంతే. కొంతమంది మనుషులలో కలవకుండా వారి యొక్క సర్కిల్‌లోనే, వారి ఇంట్లోనే లేదా వారి యొక్క అయోమయ స్థితిలోనే ఒకరు కొంతమంది అలా ఉంటారు. సో, అటువంటి వారితో మనం స్నేహం చేసి వారిని కూడా అందులో నుంచి విడిపించడము అని కూడా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా కూడా దేవుడు మన ద్వారా జరిపిస్తాడు. అయితే ఈ వచనాలను ఇలా తీసుకుంటే దేవునికి నిజంగా మనము కృతజ్ఞతలు తెలపాలి. దేవా, నా ద్వారా ఇతరులకి ఇంత మంచి మీరు చేస్తున్నారు, నా ద్వారా అది జరిపిస్తున్నారు, నన్ను మీరు ఇలా వాడుకుంటున్నారని మనం నిజంగా దేవునికి కృతజ్ఞతలు తెలపాలండి. అయితే మనకు పెద్దలు, గురువులు, పాస్టర్స్ చెప్పినట్టుగా మనము వారి నుంచి నేర్చుకున్న విషయాలుగా గమనించుకుంటే ఇక్కడ ఈ కొత్త నిబంధన అంటే 39 అధ్యాయాల వరకు పాత నిబంధన, యెషయా గ్రంథంలో మిగిలిన 40వ అధ్యాయం నుంచి చూసుకుంటే కొత్త నిబంధన అని మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? 42వ అధ్యాయము. అంటే ఇది క్రీస్తు ప్రభుల వారి గురించిన ప్రవచనము. హల్లెలూయా! ప్రవచనం అండి. యెషయా ప్రవక్త ద్వారా ముందుగానే దేవుడు ఈ మాటల్ని ఇక్కడ రాయించున్నాడు. అది క్రీస్తు ద్వారా, యేసు ప్రభుల ద్వారా ఈ వచనము నెరవేరబడింది. హల్లెలూయా! ఎలానో చూద్దామా? ఇక్కడ మొదట మనకి ఇవే వచనాలు అంటే ఆల్మోస్ట్ దాదాపుగా ఇలానే ఈ 6-7 వచనాలు లాంటివే 49వ అధ్యాయము అంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ మాటలు మనం గమనించవచ్చు. అదేవిధంగా యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో కూడా మొదటి 3 వచనాలలో ఈ మాటలు మనము గమనించవచ్చు. మనకి కొత్త నిబంధనలో మనకి యేసు ప్రభుల వారు ఆలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక అధ్యాయం చదివినట్టు అంటే గ్రంథాన్ని తీసి, ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదివినప్పుడు యెషయా గ్రంథాన్ని చదివారు అని మనం ఎన్నో మార్లు మన పెద్దలు, పాస్టర్స్ చెప్తూ ఉంటే మనం వింటాము. సో అక్కడ కోడ్ చేయబడిన మాటలే ఇవి 61వ అధ్యాయంలో ఉన్న మాటలు కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ 6-7 వచనాలు కావచ్చు అని మనకి లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం చదివినట్లయితే మనకు అక్కడ కనిపిస్తుంది. లూకాసు వార్తలో 4వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ మనకి అంటే దేవుడు తన పరిచర్యను స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చెరలో నుండి విడుదల తెప్పించడము, గుడ్డివారికి చూపునివ్వడము, ఈ మాటలన్నీ కూడా మనకు 18-19 వచనాలలో గమనించవచ్చు. సో అంటే ఇక్కడ యేసుప్రభుల వారు చదివింది ఈ యెషయా గ్రంథంలోని ఈ మాటలే అని మనకు అక్కడ రుజువవుతుంది. అవి నెరవేర్చారు కూడా, అక్కడ చదివారు, ఆయన ద్వారా నెరవేర్చబడింది. ఎలా అంటే ఇంకొక మాట అదే లూకాసు వార్తలో 2వ అధ్యాయం 32వ వచనంలో ప్రవక్త అయినటువంటి సుమయోన్ గారు చిన్న బిడ్డగా బాలుడుగా ఉన్నప్పుడు ఆ బిడ్డను చూసి చెప్తున్నటువంటి మాటలు కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. అంటే ఈయన లోకమునకు వెలుగుగా ఉన్నాడు అనేసి బాల్య దశలో ఉన్నప్పుడు ఆ బిడ్డను చూసి ఈయన అన్ని జనులకు వెలుగు కలిగించు మహిమగల ప్రకాశము అన్నట్టు ఆ మాటలు అక్కడ మనము చదవగలము. అంటే ప్రవచనం రూపంలో కొత్త నిబంధనలో కూడా బాలుడుగా ఉన్న యేసయ్యను చూసి ఆ మాటలు పలికినట్టు మనము గమనించవచ్చు అనమాట. సో ఈ విధముగా ఇంకా యోహాను సువార్తలో కూడా మనము గమనించినట్లయితే ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, నేనే మార్గము అన్నట్టుగా కూడా మనకి ఎన్నో మాటలు. అది అంత మాత్రమే కాదు, మనకి 9వ అధ్యాయం అంటే యోహాను సువార్త 8-12 వచనంలో కావచ్చు, 9వ అధ్యాయం 39వ వచనంలో కూడా కావచ్చు, అక్కడ ఆయనే వెలుగు అని ఆయనను వెంబడిస్తే చీకటిలో నుంచి మనల్ని విడిపించి ఆయన వెలుగు మార్గాన్ని కల్పిస్తాడు అనే మాటలు కూడా మనము అక్కడ చూడొచ్చు అనమాట. అది 9వ అధ్యాయము 39వ వచనంలో చూసుకుంటే స్వయముగా ఈ వచనము ఆయన ద్వారా అంటే యేసు ప్రభుల ద్వారా నెరవేర్చబడింది. హల్లెలూయా! యేసు ప్రభుల వారు గుడ్డి వారికి చూపునిచ్చి ఆ మాటలు చెప్తూ ఉంటాడు. అదేవిధంగా మనము కొలస్సీ పత్రికలో కూడా గమనించవచ్చు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మనలను చీకటి అంధకారములో నుండి విడుదల చేసి తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేస్తున్నాడు. హల్లెలూయా! ఆ చీకటి బంధకాలలో నుంచి మనల్ని విడిపించి యేసు ప్రభుల వారి ద్వారా మాత్రమే మనకు విడుదల వచ్చిందండి. హల్లెలూయా! సో అదేవిధంగా మనకి మత్తయి సువార్తలో కూడా గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనకి ఈ మాటలు కూడా కనిపిస్తూ ఉంటాయి. 26వ అధ్యాయము 28వ వచనంలో, అదేవిధంగా హెబ్రీ పత్రిక
9వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలన్నీ కూడా మనకి దేవుడికి మనకి మధ్య ఆ నూతన నిబంధనగా ఎలా ఉన్నారని. సో ఇప్పుడు యేసు ప్రభువుల వారి జీవితంలో ఈ మాటలన్నీ కూడా ఎలా నెరవేరాయో ఒక్కొక్క మాటను మనము గమనించుకుందాము. గుడ్డివారి కన్నులు తెరుచుటకు, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభుల వారిని దేవుడు ఎన్నుకున్నాడండి. ఎన్నుకొని అంటే మనకి పాత నిబంధనలో యెహోవా దేవుడు ఎలా అయితే యెహోవా దేవుడు తన పిల్లల్ని ఏర్పాటు చేసుకొని ఆయన ఒక నిబంధననిచ్చి మోషే గారి ద్వారా చెప్పినటువంటి మాటలను వారు ఉల్లంఘించి ఈ తర్వాత మందసం రూపంలో ఉండి ప్రవక్తల ద్వారా ఎన్ని రకాలుగా చెప్పి చూసినా మనము మానవులము తిరిగి తిరిగి మళ్ళీ అదే బురదలోనికి వెళ్ళినట్టుగా ఆ పాత జీవితాన్నే మనము అనుభవిస్తూ ఉంటే అప్పుడు దేవుడు మన కొరకు మన పాపాల నిమిత్తము ఇక్కడ కుమారుని రూపంలో వచ్చి బలియాగమయ్యి పరిశుద్ధాత్ముడై మళ్ళీ మనల్ని ఆ బంధకాల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తనని తాను తగ్గించుకొని మన కొరకు తన కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చినట్టుగా చూడొచ్చు. కాబట్టి ఇక్కడ యెహోవా దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు కుమారునిగా ఎన్నుకున్నట్లుగా లేదా కుమారునిగానే ఆయన ఈ లోకానికి వచ్చి ఇదిగో ఈ వచనాన్ని ఇలా నెరవేర్చారు. గుడ్డివారి కన్నులు ఆయన ద్వారా తెరవబడింది. కేవలం శారీరకమైన గుడ్డితనము మనం సువార్త భాగంలో చూసినట్టు అది కూడా కావచ్చు. ఆత్మీయ గుడ్డితనంలో నుంచి కూడా ఆయన అంటే ఆత్మీయంగా ఎదగలేకపోయినటువంటి వారి కన్నులను కూడా ఆయన తెరిపించినట్లుగా కూడా ఈరోజు మనం కూడా ఈ వాక్యాన్ని చదవగలుగుతున్నామంటే మన నేత్రాలను కూడా ఆయన తెరిచి పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకి ఆత్మీయ నేత్రాలను ఆయన దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ వచనాన్ని నెరవేర్చి ఉన్నాడు. రెండవది, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును. ఇక్కడ ఈ 3 విషయాలు కూడా దేవుడు మన జీవితంలో కూడా నెరవేర్చి ఉన్నాడు. మన పితరుల జీవితంలో కూడా క్రీస్తు ప్రభుల వారు నెరవేర్చి ఉన్నారు. ఎలా అంటే సాతాను ఉచ్చులో బంధకాలలో పడిపోయిన వారిని లేదా క్రీస్తుకి ముందు చనిపోయిన వారిని ఆయన చెరగా విడుదల చేసి తీసుకెళ్లాడండి. హల్లెలూయా. చెరలో నుంచి విడుదల కల్పించినటువంటి దేవుడు అది యేసు ప్రభుల వారి యొక్క మరణ పునరుద్ధాన ద్వారా మాత్రమే నెరవేర్చగలిగింది. హల్లెలూయా. తర్వాత ఇక్కడ యేసు ప్రభుల వారి గురించి దేవుడు చెప్తున్నాడు, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఈ వాక్యాన్ని తీసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ఆయన మన చేయి పట్టుకొని ఆయన నడిపిస్తున్నాడు. అదేవిధంగా ఇది క్రీస్తు వారి జీవితంలో కూడా ఈ ప్రవచనం యేసు ప్రభుల వారి జీవితంలో నెరవేరింది. తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి ఆయన ఆత్మ ద్వారా యేసు ప్రభుల వారు నడిచారు. ఆయనను చేయి పట్టుకొని ఆయన మన కొరకు నీతిమంతునిగా ఈయనలో ఏ పాపము లేదని నీతిమంతుడుగా ఆయన రుజువు చేయగలిగినాడు. హల్లెలూయా. అదేవిధంగా కింద మనము 5వ మా ఆశీర్వాదం అనొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనందరి కొరకు ఆయన ఒక నిబంధనగా మారారండి. అదే మత్తయి సువార్త మనం 26వ అధ్యాయం 28వ వచనంలో చూసుకుంటే అక్కడ నూతన నిబంధనగా ఆయన శరీర రక్తములను మన కొరకు పంచిపెట్టి ఆయన మనకు ఒక క్రొత్త నిబంధనగా ఈరోజు మనం చదువుతున్న మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ నూతన నిబంధనను క్రీస్తు ప్రభుల ద్వారా మనకిచ్చారండి. సో ఇక్కడ దేవుడు మనకి ఒక కొత్త నిబంధనలాగా మూడవదిగా మనకి తర్వాత ఇదే వచనంలో 6వ ఆశీర్వాదం అని చూసుకుంటే జనులకు వెలుగుగా, హల్లెలూయా. అదే మనము యోహాను సువార్తలో గమనించవచ్చు, ఆయన వెలుగై ఉన్నాడు అనేసి. సో ఇక్కడ అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ముందైతే మనం కొంతమంది మూర్ఖత్వంతో మాట్లాడుతూ ఉంటారు, యెహోవా దేవుడు కేవలము ఇశ్రాయేలీయులకే దేవుడు, నేను వారి కొరకే వచ్చాను వారినే అని. అదేవిధంగా యేసు ప్రభుల వారిని కూడా కొన్ని వచనాలను కోట్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటారు, ఇశ్రాయేలీల కొరకే వచ్చాను, యూదుల కొరకే వచ్చానని. కాదండి, ఇక్కడ దేవుడు స్వయంగా ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు. అందుకని ఆత్మీయ నేత్రాలు దయచేయి ప్రభువా అని అడగాలి వాక్యం చదివేటప్పుడు. ఇక్కడ గమనించినట్లయితే మనము అన్యజనులకు వెలుగుగా, కేవలము తన సొంత ఇంటి వారి కొరకు మాత్రమే కదండి, దేవుడు అంటే ఎరగని పిల్లల అందరి కొరకు ఆయన మన సృష్టికర్త అండి, మనందరినీ సృష్టించినటువంటి దేవుడు. సో మన అందరి కొరకు కూడా అన్యజనులందరికీ కూడా ఆయన వెలుగుగా మారాడండి. హల్లెలూయా. సో ఇటువంటి గొప్ప 6 వచనాలు, 6 ఆశీర్వాదాలతో ఈ 2 వచనాలు నిండుకొని ఉన్నాయి. సో అవి ఈరోజు దేవుడు మన జీవితంలో నెరవేర్చాడు. సాతాను బంధకాలలో చీకటిలో
అంటే ఇక్కడ బంధింపబడిన వారిని అంటే నరకములో ఉన్నటువంటి, నరకము అని కాదు కానీ చనిపోయి క్రీస్తు కంటే ముందుగా చనిపోయిన వారందరినీ ఆయన సిలువలో మరణించిన వెంటనే ఆయన నేరుగా ఆ పాతాళములోనికి వెళ్ళి చెరగా తీసుకువెళ్ళాడండి. అందరికీ విడుదలనిచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ మనకు కూడా ఆయన రక్తం ద్వారా మనకు విడుదల, బందీ నుంచి విడుదల, ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ హృదయాన్ని, వీటన్నిటిని దయచేసిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన జీవితంలో గుడ్డివారిలాగా ఉన్నటువంటి మన కళ్ళును ఆయన తెరిపించినందుకు స్తోత్రాలండి. అదే బంధింపబడిన వారిని, చీకటిలో ఒక బందీ గృహంలో ఉన్న వారిని వెలుపలికి తెచ్చుటకు యేసు ప్రభుల వారిని మన కొరకు ఇచ్చినందుకే, ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టినందుకే దేవునికి కృతజ్ఞతలు. అలాగే అన్ని జనులకు ఒక నిబంధనగాను వెలుగుగాను మనకందరికీ విడుదలనిచ్చి, మనం యూదులము కాకపోయినా కూడా మనందరికీ విడుదలనిచ్చి ఆయన రాజ్యంలో మనకి ఇప్పుడు కొలసి పత్రికలో చెప్పినట్టుగా ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేసినందుకే దేవునికి కోటాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిత్యము ఆయన యొక్క నిబంధనకి కట్టుబడి విధేయత కలిగి జీవించేటటువంటి కృపను ఆయన మనకు దయచేయాలని కోరుకుంటూ, దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానంతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రము తండ్రి, సృష్టికర్త, మీకే వందనాలు, స్తోత్రము నాయన. ఇదిగో దేవా, మా ఆత్మీయ నేత్రాలను తెరిచినందుకై, మా బంధకాలను కట్లను తెప్పినందుకై మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మా కొరకు నూతన నిబంధనగాను వెలుగుగాను మార్గముగాను మారినందుకై మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ, నిత్యము మీ ప్రేమ మీ కృపలో మేము ఉంటూ తండ్రి, ఏ సాతాను ఉచ్చులో పడిపోకుండా మీ రాజ్యానికి చేరుకునేలాగా మాకు సహాయము దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా నజరేయుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.